అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం జనరల్గా ఈ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ గురించి, తర్వాత షెడ్యూల్ ఆఫ్ ఫీజు గురించి, తర్వాత ఐఎఫ్ఎస్ఎంఓ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ మనీ ఆర్డర్ గురించి, తర్వాత మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో గత లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఈ ఐఎఫ్ఎస్ఎంఓ అండ్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్ అనేవి ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటాయో ఆ రూల్స్ని బట్టే ఆ మనీ ఆర్డర్స్ పేమెంట్, ఆ క్యాష్ రెమిటెన్సెస్ అనేవి చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అండర్ ఆర్బీఐ గైడ్లైన్స్ అనమాట. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ ఆ రెండు రెమిటెన్సెస్ అనేవి ఫాలో అవుతూ, ఆ రూల్స్ ఫాలో అవుతూ అవి రెమిటెన్సెస్ అనేది జరగాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు రెండు చిన్న టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఒకటి ఈసీఎస్ అంటే ఒకటి, తర్వాత వచ్చేసి ఇంకోటి ఈ పాస్బుక్ అనేది ఒకటి. సో దాని తర్వాత వచ్చేసి ఈ పాస్బుక్ అండ్ ఈసీఎస్, ఈ రెండు చిన్న టాపిక్స్ అనమాట, తొందరగా అయిపోతాయి. తర్వాత జనరల్గా మన పోస్ట్ ఆఫీస్లో కొన్ని సర్వీసెస్ అవైల్ చేసుకోవడానికి, అంటే ఒక క్లోజర్ కావచ్చు, ఒక డెత్ క్లెయిమ్ కావచ్చు, తర్వాత ఒక నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఒక అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా బ్రీఫ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన ఈసీఎస్లోకి వెళ్దాం. ఈసీఎస్ అంటే ఏంటి? ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్. సో వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్? ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ అంటే ఏంటంటే జనరల్గా ఒక పీరియాడిక్ పేమెంట్స్ అనేవి ఒక మంత్లీ జరిగేటివి కావచ్చు, ఒక క్వార్టర్లీ జరిగేటివి కావచ్చు, ఒక హాఫ్ ఇయర్లీ జరిగేటివి కావచ్చు, లేదా ఇయర్లీ జరిగేటివి కావచ్చు. ఒక పీరియాడిక్గా అంటే రెగ్యులర్గా ఒక పీరియడ్ ఈ టైంకి జరుగుతాయి అని అటువంటి పీరియాడిక్ పేమెంట్స్ అన్నీ కూడా ఒక యూజర్ నుంచి కావచ్చు, ఒక మల్టిపుల్ అంటే ఎక్కువ మంది లార్జ్ నెంబర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్కి చేరడానికి మనం ఉపయోగించినటువంటి ఒక సిస్టమ్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ అంటారు, ఒక సర్వీస్. సో ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ అనేది దేనికోసం? ఒక సేవింగ్స్ స్కీమ్స్లో ఉన్నటువంటి ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి ఇంట్రెస్ట్ రావడానికి కావచ్చు, ఒక ఎంప్లాయీస్ శాలరీస్ కావచ్చు, ఒక పెన్షనర్ల పెన్షన్స్ కావచ్చు, తర్వాత ఒక కమిషన్ కావచ్చు, ఒక డివిడెండ్స్ కావచ్చు, రీఫండ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తారు? జనరల్గా ఒక కంపెనీస్ కావచ్చు, ఒక కార్పొరేషన్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసిన ఆ సర్వీస్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అంటారు. ఈ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ వల్ల ఆ పేపర్లెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. పేపర్తో పని అనేది ఎక్కువ ఉండదు. మనం ఒక రూల్స్ ప్రిపేర్ చేయడం, వాళ్ళతో సంతకాలు చేయించుకోవడం, ఇట్లా రకరకాల రికార్డ్స్ ఇచ్చడం, ఇలాంటివంతా తప్పుతుంది అనమాట. ఒకటేసారి ఒక ఎలక్ట్రానికల్గా ఒక అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోవడం జరుగుతుంటుంది. మన డిపార్ట్మెంట్లో వచ్చేసి ఈ ఈసీఎస్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 9th August 2003. 9th August 2003లో మన డిపార్ట్మెంట్లో ఈసీఎస్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఇది ఎలక్ట్రానిక్ ఈసీఎస్ ద్వారా ఒక ఎంఐఎస్ అకౌంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను మంత్లీ ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దేనికి ట్రాన్స్ఫర్ చేస్తారు? పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ స్కీమ్ అనేది, ఈ సర్వీస్ అనేది ఉపయోగించడం జరిగిందనమాట. అట్లా ఇది వచ్చేసి ఈ ఈసీఎస్ అనేది ఏ విధంగా రన్ అవుతుందంటే ఆర్బీఐ పర్యవేక్షణలో ఉన్నటువంటి దాదాపు 15 సెంటర్స్ ఉంటాయి క్లియరింగ్ హౌసెస్, వాటి ద్వారా కావచ్చు. ఒక ఎస్బీఐ 21 సెంటర్స్లో క్లియరింగ్ హౌసెస్ ఉన్నటువంటి కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్బీఐ ద్వారానే జరుగుతుంది. అలాగే ఒక పిఎన్బిలో కూడా దాదాపుగా 29 సెంటర్స్ ఉన్నాయి ఈ క్లియరింగ్ హౌసెస్ రన్ చేసే సెంటర్స్ అనమాట. అది కూడా ఆర్బీఐ పర్యవేక్షణలోనే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్బీఐ ద్వారానే జరుగుతుంటుంది. మన పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఈ దాదాపు ఆర్బీఐ మేనేజ్ చేసినటువంటి 15 క్లియరింగ్ సెంటర్స్ కానీ, తర్వాత ఎస్బీఐ మేనేజ్ చేసిన 21 క్లియరింగ్ సెంటర్స్ ద్వారా కానీ ఈ ఈసీఎస్ అనేది మన డిపార్ట్మెంట్లో రన్ అవుతూ ఉండడం, అంటే జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఈ ఈసీఎస్లో వచ్చేసి ఇప్పుడు జనరల్గా మనం ఒక నాట్ ఓన్లీ ఎంఐస్ ఇంట్రెస్ట్ అనే కాదు, జనరల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక క్లోజర్లు కావచ్చు, ఒక పిఎంసీలు చేసినప్పుడు కూడా మనం జనరల్గా ఒక బ్యాంక్ అకౌంట్లకి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్గా ఈసీఎస్ గురించి ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ పాస్బుక్ గురించి తెలుసుకుందాం. ఈ పాస్బుక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన ఇండియా పోస్ట్ వెబ్సైట్లోనే ఒక ఈ పాస్బుక్ అనేటువంటి ఒక ఆప్షన్ తీసుకురావడం జరిగింది మన కస్టమర్ల కోసం. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే ఈ పాస్బుక్ అనేది 26/10/2022
26 అక్టోబర్ 2022 నుంచి మనం ఈ పాస్బుక్ అంటే ఎలక్ట్రానిక్ పాస్బుక్ అంటారు కదా, ఈ పాస్బుక్ ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే ఒక మన ఇండియా పోస్ట్ వెబ్సైట్లో లింక్ అయినట్టు జాయిన్ అయినట్టయితే ఒక చోట ఈ బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్లో ఈ పాస్బుక్ ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది. అక్కడ ఆ లింకును మనం ఓపెన్ చేసినట్టయితే ఒక ఓటీపీ ద్వారా వ్యాలిడేషన్ అడుగుతుంది. ఫస్ట్ ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మన అకౌంట్ నెంబర్ కావచ్చు, మన డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే తర్వాత మళ్ళీ ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేసినట్టయితే మనం అందులో ఈ పాస్బుక్లో ఏమేమి చెక్ చేసుకోవచ్చు అంటే ఒక బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఒక మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు, లేదా ఒక ఫుల్ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా ఓటీపీల ద్వారానే సేఫ్గా లాగిన్ అయ్యి మనం ఈ సర్వీసెస్ మనం పొందవచ్చు. అయితే ప్రజెంట్ అయితే ఓన్లీ మినీ స్టేట్మెంట్ మాత్రం వస్తుంది. ఫుల్ స్టేట్మెంట్ అనేది రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశాలు అయితే ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పాస్బుక్లో వచ్చినటువంటి మినీ స్టేట్మెంట్ మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ మినీ స్టేట్మెంట్ ప్రస్తుతానికి వచ్చేసి ఒక ఎస్బీ కావచ్చు, పీపీఎఫ్ కావచ్చు, ఎస్ఎస్ఏకి అయితే ప్రజెంట్ అందుబాటులో ఉందనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఈసీఎస్ అండ్ ఈ పాస్బుక్ జనరల్గా. తర్వాత వచ్చేసి హౌ టు అవైల్ సర్వీసెస్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. హౌ టు అవైల్ సర్వీసెస్ అంటే ఏం సర్వీసెస్? మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ పిఓఎస్బికి సంబంధించిన ఏం సర్వీసెస్ ఉంటాయి జనరల్గా మనకు బాగా గుర్తు తెచ్చుకోండి. ఒక అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, తర్వాత ఒక నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా, తర్వాత ఒక పిఎంసి క్లోజ్ చేసుకోవడం ఎలా. అంటే పిఎంసి అంటే మీకు అనేది ప్రీ మెచ్యూర్ క్లోజర్, తర్వాత ఒక మెచ్యూరిటీ అయినప్పుడు ఏ విధంగా ప్రాసెస్, తర్వాత ఒక డెత్ క్లెయిమ్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రాసెస్, తర్వాత ఒక నామినేషన్ అనేది ఏదో ఉంటుంది. ఇవి జనరల్ థింగ్స్ అనమాట. జనరల్గా మనం ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఒక బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, ఒక డాక్ సేవక్ కావచ్చు, తర్వాత ఒక ఎస్పీఎం కావచ్చు, ఒక పిఏ కావచ్చు, ఇవన్నీ జనరల్గా మనం తెలుసుకోవాల్సినటువంటి రూల్స్ అనమాట. ఇది ఒక మన రెస్పాన్సిబిలిటీ, మనకు ఒక బాధ్యత అనమాట. ఖచ్చితంగా వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి మనం కస్టమర్లు ఎవరైనా అడిగినప్పుడు మనకు తెలియదని ప్రతిసారి చెప్పడం బాగుండదు, ప్లస్ ప్రతిసారి మనం ఎవరికెవరికో ఫోన్ చేసి కనుక్కోవడం కూడా బాగోదు. సో మనంగా కొన్ని రూల్స్ అనేవి మనంగా డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నప్పుడు మన బాధ్యత అనమాట. కొన్ని రూల్స్ గురించి అనేది తెలుసుకోవడం అనేది మన బాధ్యత. మనకు తెలియదు అనే మాట రాకూడదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత జనరల్గా ఒక అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, హౌ టు ఓపెన్ అకౌంట్. సో అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా అంటే జనరల్గా అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏం చేస్తారు? అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ తీసుకుంటారు. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక కేవైసీ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. మనకైతే ఫినాకిల్కి వచ్చిన తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ఫామ్తోనే పాటు ఒక కేవైసీ ఫామ్ కూడా అటాచ్ చేసుకుని వస్తుంది. సో కేవైసీ ఫామ్ కూడా అటాచ్ చేయాలి. కేవైసీ ఫామ్ అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, KNOW, నో యువర్ కస్టమర్ అంటే కస్టమర్ గురించి మనం డీటెయిల్గా ఒక అడ్రస్ కావచ్చు, ఒక ఐడెంటిటీ కావచ్చు, అన్నీ తెలుసుకోవాలి. సో ఈ కేవైసీ ఫామ్, ఈ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్తో పాటుగా ఒక కస్టమర్ ఏం సబ్మిట్ చేయాలి? మనకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కావచ్చు, ఒక అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, ఒక పాన్ కార్డ్ అయితే ఇప్పుడు పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అయితే మనకు ఈ మధ్యకాలంలో మీరు అన్ని గమనిస్తున్న రూల్స్ ప్రకారం పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఈజ్ కంపల్సరీ అయిపోయింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక పాస్పోర్ట్ కావచ్చు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఒక MGNREGS కార్డు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటాం ఈ కేవైసీ అనుబంధంగా, కేవైసీ ఫారంల కోసం. ఓకేనా? తర్వాత వచ్చేసి జనరల్గా ఒక మైనర్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే గార్డియన్ కేవైసీ ఖచ్చితంగా తీసుకోవాలి. మైనర్ అకౌంట్ ఓపెన్ చేసిన గార్డియన్ కేవైసీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా? తర్వాత ఒక మైనర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక మైనర్ మేజర్గా అయినప్పుడు, ఒక మైనర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మేజర్గా అయినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? మేజర్ అయిన తర్వాత కూడా ఒక రివైజ్డ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే సెల్ఫ్గా అకౌంట్ మైనర్ గార్డియన్ ఇన్నాళ్ళు అప్లై చేసినప్పుడు 18 years అయిన తర్వాత ఒక ఆ మైనరే మేజర్ అయినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సెల్ఫ్గా అకౌంట్ ఆపరేట్ చేసుకుంటే ఖచ్చితంగా రివైజ్డ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది ఇవ్వాలి. తర్వాత రివైజ్డ్ కేవైసీ ఫామ్ కూడా రివైజ్డ్గా ఇవ్వాలి. వాళ్ళ సిగ్నేచర్తోనే ఈ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. మైనర్ మేజర్ అయినప్పుడు కూడా రివైజ్డ్ అకౌంట్ ఓపెనింగ్ అండ్ రివైజ్డ్ కేవైసీ ఫామ్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ యాంటీ మనీ లాండరింగ్ రూల్స్ అనేవి 2002 ప్రకారము ఒక అకౌంట్లో 10 lakhs
10 lakhs ట్రాన్సాక్షన్ దాటి డిపాజిట్ జరిగిందంటే 10 lakhs దాటి జరిగిందంటే ఖచ్చితంగా ప్రూఫ్ ఆఫ్ సోర్స్ అనేది మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక సీనియర్ సిటిజన్స్ అకౌంట్ రిటైర్మెంట్ అఫీషియల్స్ వీఆర్ తీసుకుని ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినటువంటి ఐడి ప్రూఫ్ను కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక ఎన్ఆర్ఐస్లు కానీ, ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఒక కార్పొరేషన్స్ కానీ, ఒక ఫండ్స్ కానీ, ఒక కంపెనీస్ కానీ, ఒక పోస్టులు కానీ, ఒక కంపెనీలు కానీ, ఇవన్నీ కూడా ఈ నేషనల్ సేవింగ్స్ స్కీమ్లో ఎన్ఎస్ఎస్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్లో ఏవైతే మనకి సేవింగ్స్ స్కీమ్స్ అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయడానికి అనర్హులు, నాట్ ఎలిజిబుల్ టు ఓపెన్ స్కీమ్స్ అండర్ ఎన్ఎస్ఎస్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ కింద ఈ అకౌంట్లు ఓపెన్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఇనెలిజిబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. సింగిల్గా కానీ జాయింట్గా కానీ అకౌంట్ ఓపెన్ చేసే పర్సన్స్ కానీ, ఒక కంపెనీస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎన్ఆర్ఐస్ కూడా ఎలిజిబిలిటీ లేదనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక సింగిల్ నుంచి జాయింట్ అకౌంట్ కానీ, జాయింట్ అకౌంట్ నుంచి సింగిల్ అకౌంట్ కానీ కన్వర్షన్ అనేది చేయడానికి రాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి జనరల్గా ఇప్పుడైతే మనకు ఆర్ఐ సెట్లో దర్పణలో ఆప్షన్ అయితే లేదు కానీ జనరల్గా ఈ రూల్ ఏంటంటే ఒక బ్రాంచ్ ఆఫీస్లో బాగా గుర్తుపెట్టుకుని ఒక బ్రాంచ్ ఆఫీస్లో ఒక పీపీఎఫ్ కావచ్చు, ఒక ఎస్సీఎస్ఎస్ కావచ్చు, ఒక కేవీపీ కావచ్చు, ఒక ఎన్ఎస్ కావచ్చు, ఒక ఎంఐస్ కానీ అకౌంట్లు కానీ ఓపెన్ చేసినట్టయితే చెక్ ద్వారానే ఓపెన్ చేయాలనేది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక ఈ బ్యాంకింగ్ ఆర్ మొబైల్ బ్యాంకింగ్. మొబైల్ బ్యాంకింగ్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయం. నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? జనరల్గా మన పోస్ట్ ఆఫీస్ సందర్శించి ఒక నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవడానికి మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు ఇవన్నీ యాక్టివేట్ చేసుకుని ఒక ఫామ్ ఫిల్అప్ చేసినట్టయితే ఆ పోస్ట్ ఆఫీస్లో ఈ నెట్ బ్యాంకింగ్ అనేది ఈ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. వితిన్ 48 hours లోపల ఆ కస్టమర్ మొబైల్కి ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది యాక్టివేట్ అయిన తర్వాత. సో ఆ లింకును ఓపెన్ చేసిన తర్వాత మనం స్టెప్స్ కానీ ప్రొసీడ్ అయినట్టయితే మనకు ఒక నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ నెట్ బ్యాంకింగ్లో మనం వచ్చేసి మన అకౌంట్స్కి సంబంధించినటువంటి మినీ స్టేట్మెంట్ కావచ్చు, బ్యాలెన్స్లు కావచ్చు, తర్వాత ఎస్బీ ఆర్డీ కానీ, పీపీఎఫ్ కానీ, ఎస్ఎస్ ఇలాంటివి డిపాజిట్ చేయడం కానీ, తర్వాత ఆర్డీ పీపీఎఫ్లు లోన్లు తీసుకోవడం కానీ, తర్వాత లోన్ రీపేమెంట్ చేయడం కానీ, తర్వాత ఇప్పుడైతే ఎన్ఎస్సి కేవీపీ కూడా మనకు అకౌంట్ ఓపెన్ చేయడానికి వస్తున్నాయి. తర్వాత ఒక క్లోజర్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా నెట్ బ్యాంకింగ్లో మనం చేసుకునేదానికి అవకాశం అవుతుంది. నెట్ బ్యాంకింగ్ ఒక లింక్ వచ్చేసి గుర్తుపెట్టుకొని ఒకసారి మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్కి కింద లింకులలో ఏది కరెక్ట్ అని. సో ఇలాంటివి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకసారి. సో నెట్ బ్యాంకింగ్ వచ్చి https://ebanking తర్వాత www.ebanking.indiapost.gov.in గుర్తుపెట్టుకోండి. ఓకేనా. indiapost.gov.in ఫస్ట్ https://www.ebanking.indiapost.gov.in అనేది మన ఇండియా పోస్ట్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్ లింక్ అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి జనరల్గా ఏ అకౌంట్కైనా ఒక నామినేషన్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నామినేషన్ అనేది అసలు అకౌంట్ మనం ఓపెన్ చేసేటప్పుడు జనరల్గా ఫినాక్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనం సబ్మిట్ కొట్టిన తర్వాత నామినేషన్ లేకపోతే తీసుకుంటాం. ఖచ్చితంగా నామినేషన్ అనేది కంపల్సరీ. బట్ నామినేషన్ మనం ఎంతమందిని మనం నామినేట్ చేయించండి దగ్గర నామినేషన్ అనేది 4 members వరకు 4 ఇండివిజువల్స్ వరకు మనం నామినేషన్ అనేది ఇవ్వచ్చు పర్సెంటేజ్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇద్దరిని పెట్టింటా నామినేషన్, ఒకరికి 50%, ఇంకొకరికి 50% ఇవ్వచ్చు, ఒకరికి 25% ఇవ్వచ్చు, ఒకరికి 75% ఇవ్వచ్చు. ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట పర్సెంటేజ్ అనేది. ఓకేనా. సో నామినేషన్ అనేది కంపల్సరీ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్ తర్వాత నామినేషన్ చేంజ్ చేయడానికి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. మీకు ఫీజు ఎంత? 50 + GST, 18% GST అంటే ₹9, 59 జనరల్గా 50 + GST అనేది గుర్తుపెట్టుకోండి. నామినేషన్ చేంజ్ చేయడానికైనా, మాడిఫై చేయడానికైనా, క్యాన్సిల్ చేయడానికైనా ఏదైనా కానీ ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఫ్రీనే, కానీ తర్వాత క్యాన్సిల్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా ఏదైనా కానీ 50 + GST అని గుర్తుంది. తర్వాత ట్రాన్స్ఫర్ ఒక అకౌంట్ను ఎక్కడన్నా ఉండని
ఒక సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకొక సిబిఎస్ పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ఎస్ఎస్ఏ కానీ ఒక పీపీఎఫ్ కానీ ఒక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కానీ ఎస్ఎస్ఏ కానీ పీపీఎఫ్ కానీ ఎస్సీఎస్ఎస్ కానీ ఈ 3 అకౌంట్ సుకన్య సమృద్ధి అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ 3 అకౌంట్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంకుకైనా బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్కైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉందనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక అకౌంట్ వచ్చేసి మనం ఒక సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ ఇంకొక సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ జనరల్గా ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి సిబిఎస్ కావచ్చు నాన్ సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ కానీ జనరల్గా ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకొక పోస్ట్ ఆఫీస్కి మన అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ. ఒక ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఇవ్వాలి ప్లస్ ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీజు అనేది పే చేయాలి. ట్రాన్స్ఫర్ ఫీజు ఎంత లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఎంత అంటే 100 ప్లస్ జిఎస్టీ టోటల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 18% జిఎస్టీ అంటే 18 రూపీస్ జిఎస్టీ కాబట్టి 100 ప్లస్ జిఎస్టీ ఈక్వల్ టు 118 అట్ ప్రెజెంట్ అనమాట ఫీజు అనేది ట్రాన్స్ఫర్. ఓకేనా. తర్వాత ఒక మెచ్యూరిటీ మనం ఏ విధంగా చేయొచ్చు, మెచ్యూరిటీ అంటే కన్నా అకౌంట్ సమ్ ఏదైతే ఒక 5 ఇయర్స్ అనుకుందాం ఎంఐఎస్కు 5 ఇయర్స్ తర్వాత కేవీపీకి ఎన్ఎస్సి అన్న 5 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ, ఆర్డీ 5 ఇయర్స్ మెచ్యూరిటీ, 1 ఇయర్ టీడీ 1 ఇయర్ తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత మనం ఏ విధంగా అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. జనరల్గా అకౌంట్ క్లోజ్ చేయడానికి SB7A వాడతారు. మిస్ ఫుల్ మెచ్యూరిటీకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, SB7A ఫామ్ వాడాలి. ఒకవేళ పిఎంసీకి అయితే కన్నా అంటే ప్రీ మెచ్యూర్ క్లోజర్ ముందే క్లోజ్ చేసుకుంటే టైం కాకుండా SB7B వాడాలి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఒక ఆర్డీ కావచ్చు, ఒక ఎస్ఎస్ఏ కావచ్చు, ఒక పీపీఎఫ్లో కానీ ఈ అకౌంట్స్లో కానీ మనం లోన్ తీసుకునేటట్టయితే లోన్కి అయితే మనం వాడాల్సిన ఫామ్ ఏదంటే SB7C. ఓకేనా. డిపాజిట్ ఫర్ ఆల్కి SB103 కదా. ఓకేనా. సో SB7A మెచ్యూరిటీ. ఓకేనా. మెచ్యూరిటీకి వచ్చేసి జనరల్గా 20,000 కానీ 20,000 కంటే తక్కువ ఉంటాయి. ఈవెన్ 20,000 అయినా మనం చెక్ కానీ లేదా పిఓఎస్బి అకౌంట్లో కానీ వెళ్ళి 20,000 కంటే తక్కువ ఉంటాయి. 20,000 కంటే తక్కువ ఉంటే క్యాష్ ఇవ్వచ్చు. ఓకేనా. 20,000 కంటే తక్కువ ఉంటే క్యాష్ ఇవ్వచ్చు. 20,000 కంటే తక్కువ ఉంటే క్యాష్ ఇవ్వచ్చు. ఒకవేళ కస్టమర్ లేదు నాకు 20,000 తక్కువ నాకు క్యాష్ వద్దు చెక్ అని ఇవ్వండి అంటే చెక్ అని ఇవ్వచ్చు. లేదా పిఓఎస్బి అకౌంట్లోకి ఏంటంటే పిఓఎస్బి అకౌంట్లోకైనా ఇవ్వచ్చు. మన ఆప్షన్, కస్టమర్ ఆప్షన్ అనమాట, మన ఇష్టం అది. ఓకేనా. ఒకవేళ 20,000 కంటే ఎక్కువ ఉంటే 20,000 కావచ్చు 20,000 కంటే ఎక్కువగానే ఉంటాయి కనుక అప్పుడు క్యాష్ ఎట్టి పరిస్థితులను ఇవ్వకూడదు గుర్తుపెట్టండి. 20,000 కానీ 20,000 కంటే ఎక్కువ ఉంటే కానీ మనం మెచ్యూరిటీ ఇచ్చేటప్పుడు క్యాష్ ద్వారా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి, ఒక చెక్కు కానీ లేదా ఒక పిఓఎస్బి అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో కానీ క్రెడిట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అర్థమైందా. మెచ్యూరిటీ 20,000 కన్నా తక్కువ ఉంటే క్యాష్ ఇవ్వచ్చు లేదా చెక్ అయినా ఇవ్వచ్చు, ఎస్బీఐ అకౌంట్లో కానీ ఇవ్వచ్చు. సో కస్టమర్ ఇష్టం. ఒకవేళ 20,000 అబోవ్ ఉంటే మాత్రం క్యాష్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. 20,000 ఉన్నా 20,000 అబోవ్ ఉన్నా చెక్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో కానీ అమౌంట్ అనేది క్రెడిట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మెచ్యూరిటీ తర్వాత ఒక డెత్ క్లెయిమ్, డెత్ అయితే ఒక కస్టమర్ డెత్ అయితే ఒక అకౌంట్ హోల్డర్ డెత్ అయితే ఏం చేస్తాం మనం జనరల్గా ఒక డెత్ క్లెయిమ్ ప్రాసెస్ చేస్తాం. ఒక డెత్ క్లెయిమ్ ప్రాసెస్ అంటే దాంట్లో మళ్ళీ 3 కేసులు ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా డెత్ క్లెయిమ్ అయితే నామినీకి. ఓకేనా. తర్వాత ఏం చేస్తాము, లీగల్ ఎవిడెన్స్ కావచ్చు, ఏమంటారు ఒక లీగల్ ఎవిడెన్స్ ఒకటి, తర్వాత ఒక విల్ ఆఫ్ ప్రొబేట్ కావచ్చు, ఒక కోర్ట్ ఆర్డర్ ద్వారా కావచ్చు. ఈ విధంగా ఒకవేళ వితౌట్ నామినీ లేరు, లీగల్ ఎవిడెన్స్ లేదు, నామినీ లేదు, లీగల్ ఎవిడెన్స్ లేదు. సో ఒకవేళ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నామినీ ఉంటే కనుక ఏం చేస్తారు, జనరల్గా ఒక డెత్ క్లెయిమ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. డెత్ క్లెయిమ్ ఏ దానికైనా డెత్ క్లెయిమ్ అనేది 3ంటికి కూడా డెత్ క్లెయిమ్ అనేది కామన్ గుర్తుపెట్టుకోండి. డెత్ క్లెయిమ్ అప్లికేషన్ అని రాసిన డెత్ క్లెయిమ్ ఫామ్ అని రాసిన డెత్ క్లెయిమ్ వచ్చే ఫామ్ నెంబర్ 11
గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్లలో ఒక డెత్ క్లెయిమ్ అప్లికేషన్ అవుతుంది, దాని ఫామ్ నెంబర్ ఏంటంటే ఫామ్ నెంబర్ 11 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి పాస్బుక్ కానీ సర్టిఫికేట్ కానీ కామన్. డెత్ క్లెయిమ్ అప్లికేషన్ ఫామ్ నెంబర్ 11 ఉంటుంది. దీన్ని అప్లికేషన్ ఫామ్ నెంబర్ 11 కంపల్సరీ. పాస్బుక్ కంపల్సరీ, సర్టిఫికేట్ పాస్బుక్ కానీ సర్టిఫికేట్ కానీ ఏది ఉంటుంది కంపల్సరీ. తర్వాత వచ్చేసి డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ది డిపార్చర్ కంపల్సరీ. తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ నామినీ. ఓకేనా. తర్వాత ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ విట్నెసెస్, 2 విట్నెసెస్ కావాలి దేనికైనా కానీ, 2 విట్నెసెస్. సో ఇవన్నీ కన్ఫర్మ్. ఈ 5 అనేది ఈ 3 ఒక నామినీతో కానీ ఒక లీగల్ ఎవిడెన్స్ కానీ లేదా నామినీ లేకుండా లీగల్ ఎవిడెన్స్ లేకుండా ఈ డెత్ క్లెయిమ్ చేసినప్పుడు ఏదైనా కానీ కామన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 5 మాత్రం కామన్ ఈ విత్ నామినీ ఉన్నప్పుడు. సో విత్ లీగల్ ఎవిడెన్స్ కానీ ప్రొపేట్ కానీ సిస్టమ్ ఆఫ్ ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఒక లీగల్ ఎవిడెన్స్ పోయినప్పుడు దీనికి ఇవన్నీ కామన్గా వస్తాయి. తర్వాత ఏం చేస్తారు, సపరేట్గా ఒక లీగల్ ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఒక నామినేషన్ కానీ ఒక లీగల్ ఎవిడెన్స్ కానీ లేకుండా పోయేటప్పుడు తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఇవన్నీ ఈ 5 అనేది కామన్ ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే అఫిడవిట్ అనేది ఒక సబ్మిట్ చేయాలి. అఫిడవిట్ ఒకటి. తర్వాత డిస్క్లెయిమర్ అంటారు. అఫిడవిట్ అప్లికేషన్ ఒకటి, డిస్క్లెయిమర్ అప్లికేషన్ ఒకటి. తర్వాత ఇండెమ్నిటీ ఇది వచ్చేసి ఫామ్ నెంబర్ 13, ఇది వచ్చేసి ఫామ్ నెంబర్ 14, ఇది వచ్చేసి ఫామ్ నెంబర్ 15. ఇది 11, 13, 14, 15, 12 లేదు గుర్తుపెట్టుకోండి. 12 వచ్చేసి వేరే ఫామ్ వస్తుంది. ఓకేనా. సో అఫిడవిట్, లెటర్ ఆఫ్ అఫిడవిట్ 13 ఫామ్ నెంబరు, లెటర్ ఆఫ్ డిస్క్లెయిమరు ఫామ్ నెంబర్ 14, లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీ ఫామ్ నెంబర్ 15. ఇవి దీనికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది జనరల్గా రూల్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇవి జనరల్గా మనం పెద్దగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఇవన్నీ కొంతమందికి కొన్ని చిన్న డౌట్స్ ఉండొచ్చు. సో డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసం హౌ టు అవైల్ సర్వీసెస్ అనేది మనకి బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్ కింద మన ఇండియా పోస్ట్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. ఇది నాకు సొంతంగా నేను చెప్పేది కాదు. సో నాకు ఉంది కాబట్టి ఒకవేళ మనకి ఎగ్జామ్ కూడా ఏదైనా కానీ వీటిలో జనరల్గా ఉన్నటువంటి రూల్స్ కాబట్టి ఇస్తేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మనం వదలకూడదనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఈసీఎస్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ ఈ పాస్బుక్ గురించి అండ్ హౌ టు అవైల్ పీఓఎస్బీ సర్వీసెస్లో మన ఈ సర్వీసెస్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం పిఎంఎస్బీవై, పిఎంజేజేబీవై, ఏపీవై అండ్ ఎన్పిఎస్ గురించి ఇంకా 2 వీడియోస్లో మ్యాక్సిమం ఈ బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.